హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మీకు మా స్టైల్లో చికెన్ ఫ్రై చేసి చూపించబోతున్నాను. ఈ చికెన్ ఫ్రైకి ముందుగా మనం చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని కొంచెం కల్లుప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మనం పొయ్యి మీద సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ చికెన్లో ఉన్న వాటర్తోని చికెన్ మనకి బాగా ఉడికిపోతుంది. తర్వాత మనం స్టవ్ మీద బండి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఈ చికెన్ని మనం నిదానంగా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే మనకి చికెన్ అడుగంటిపోయి మాడిపోతుంది. మనకి చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో ఆనియన్స్ వేసుకొని ఇవి కూడా కలుపుకుంటూ ఆనియన్స్ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ ని తీసేసుకొని మళ్ళీ బాండి స్టవ్ మీద పెట్టుకొని మనం మసాలా వేసుకోవాలి. ఈ మసాలాకి మనము ధనియాలు, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో జీడిపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం దీంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వీటిని కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. కారం వేసుకొని మనకి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఈ చికెన్ ఫ్రై మనకి బిర్యానీలోకి కానీ, అన్నంలోకి కానీ, లేదంటే చపాతీల్లోకి కానీ చాలా బాగుంటుందండి. పప్పుచారు ఉన్నా సరే పప్పుచారులోకైనా మనం నంచుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ చికెన్ ఫ్రైని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.